హైవ్యూకి వచ్చిన వాళ్ళందరికి నమస్తే. 21 డిసెంబర్ 2018 విధి చేతివాటం. ఆ రోజు రెండు సంఘటనలు జరిగాయి. ఒకటి, ఆ రోజు పొద్దున బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తీసిన జీరో మూవీ రిలీజ్ అయింది. రెండు, ఆ రోజు సాయంత్రం కల్లా బాలీవుడ్ బాద్షాని కొట్టే రేంజ్లో ఇంకోటి అడుగు పెట్టాడని తెలిసింది. ఆ పెట్టింది ఎవరో కాదు, యష్. కొట్టింది దేంతోనో కాదు, కేజీఎఫ్తో. ఇప్పుడు కేజీఎఫ్ గురించి వింటే ఈ సినిమా ఇంత హిట్ అయిపోయిందిగా, ఇలానే చెప్తారులే అని మీకు అనిపించుండొచ్చు. కానీ రియాలిటీ అది కాదు. అసలు కేజీఎఫ్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆ మూవీ ఫెయిల్ అయితే ఆ కాన్సిక్వెన్సెస్ కూడా అంతే పెద్దగా ఉండేవి. పైగా బ్యాడ్ ఫేజ్లో ఉన్న ఇండస్ట్రీ నుండి వస్తున్న మూవీ. సిచ్యువేషన్స్ రాంగ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ దాటుకొని మరీ కేజీఎఫ్ హిట్ కొట్టింది. ఈ రోజు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సిరీస్ ఎపిసోడ్ 8లో దీని గురించే మాట్లాడుకుందాం. హౌ డిడ్ యష్ డెలివర్ కన్నడ ఇండస్ట్రీస్ పాత్ బ్రేకింగ్ హిట్ గురించి మాట్లాడదాం. కేజీఎఫ్ అంటే యష్ అండ్ నీల్ ఇద్దరు గురించే చెప్పుకోవాలి, కానీ నీలే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు, యష్ లేకపోతే అసలు కేజీఎఫే లేదు. హీ వాజ్ మై రాక్, హీ వాజ్ మై సపోర్ట్ అని. ఎప్పుడైనా ఒక క్రియేటివ్ విజన్ ఉన్న డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ అండ్ సపోర్ట్ కావాలి. యష్ ఎగ్జాక్ట్లీ అదే ఇచ్చారు. కానీ ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ మనం కేజీఎఫ్కి ముందు కన్నడ ఇండస్ట్రీ ఎలా ఉండేదో తెలుసుకోవాలి. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుండి మంచి సినిమాలు వచ్చేవి. 70s, 80s చాలా ఆర్టిస్టిక్ డ్రామాస్ అండ్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చేవి. ఇన్ఫ్యాక్ట్ కన్నడ సినిమాల్ని వేరే ఇండస్ట్రీస్ వాళ్ళు రీమేక్ చేసేవాళ్ళు. ఆ లెవెల్లో ఉండేది క్వాలిటీ. కానీ ఆఫ్టర్ అ వైల్ అది పోయింది. మెల్లగా క్వాలిటీ స్టాండర్డ్స్ పడిపోయాయి. అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తూనే ఉన్నా కూడా ఒకప్పుడున్న కన్సిస్టెన్సీ అండ్ డామినెన్స్ అనేది పోయింది. మెల్లిగా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు వేరే వాళ్ళ మూవీస్ రీమేక్ చేయడం స్టార్ట్ చేశారు. స్టోరీస్ వైజే కాదు, ఈవెన్ టెక్నికలీ వెనకబడ్డారు. ఇది ఎంత అడ్వర్స్ ఎఫెక్ట్ అయిందంటే వాళ్ళ మూవీస్ కూడా ఏదో సీరియల్స్ లా ఉండేవి. అంత పడిపోయింది క్వాలిటీ. అసలు ఒక జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ సినిమాలు తీయడం మర్చిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఇండస్ట్రీలోకి ప్రశాంత్ నీల్ ఒక గ్రాండ్ విజన్తో వచ్చారు. ఆయన తెలుగు కమర్షియల్ సినిమాలు చూసి హైప్ అయ్యి అదే రేంజ్ ప్రోడక్ట్ కన్నడలో తీద్దాం అనుకున్నారు. ఉగ్రం తీశారు. అప్పుడే ఆయనకి ఫస్ట్ షాక్ వచ్చింది. ఆయన విజన్ కి సరిపడ వాల్యూస్ కన్నడ ఇండస్ట్రీ ఇవ్వలేకపోయింది. అందుకే సొంత మనీ పెట్టుకొని మరీ ఫినిష్ చేశారు ఆ మూవీని. సినిమా హిట్టే, కానీ నీల్కి పర్సనలీ ఏం మిగల్లేదు. ఈసారి కసి, ఎట్లయినా ఒక గుర్తుండిపోయే సినిమా తీయాలనే కసి. అదే టైంలో అంతే కసితో ఇంకొక స్టార్ పుట్టుకొచ్చాడు. పేరు యష్. ఒక బస్ డ్రైవర్ కొడుకు. కష్టపడి పైకొచ్చాడు. కష్టం విలువ తెలిసిన మనిషి. యష్ స్టోరీ కూడా రాకీ స్టోరీ లానే ఉంటుంది. జస్ట్ 300 రూపీస్తో ఇల్లు నుండి పారిపోయి బెంగళూరు వచ్చేసారు. జీరో కనెక్షన్స్, ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలీదు. జీరో నుండి స్టార్ట్ చేశారు. సీరియల్స్ లో చేశారు. ఎర్లీ మూవీస్ ఫ్లాప్ అయినా కూడా భయపడి వెనక్కి తగ్గలేదు. అలానే ట్రై చేస్తూ స్లోగా హిట్స్ కొడుతూ కన్నడ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ అయ్యారు. సో యష్ కి ఆ స్ట్రగుల్ వాల్యూ తెలుసు. ఆ స్ట్రగుల్ ఎందుకు అవసరమో కూడా తెలుసు. కళలనేవి ప్రతి మనిషి లైఫ్ ని డిఫైన్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆ డ్రీమ్ మనల్ని కష్టపెడుతుంది, టార్చర్ చేస్తుంది, నిద్రలేని రాత్రులు ఇస్తుంది. ఆ డ్రీమ్ కోసం పోయినా పర్లేదు, వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ అనిపిస్తుంది. అలాంటి డ్రీమ్ ఆ టైంలో ఇద్దరికి వచ్చింది. ప్రశాంత్ నీలేమో ఒక లైఫ్ డిఫైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఫిక్స్ అయితే, యష్ ఆ డ్రీమ్ కోసం ఎంత దూరమైన వెళ్ళడానికి రెడీ అయిపోయారు. కానీ వీళ్ళకి ఆ దారి ఈజీ ఏం కాలేదు. కేజీఎఫ్ లాంటి ప్రాజెక్ట్ మేబీ మన దగ్గర ఆర్ తమిళ్ ఆర్ బాలీవుడ్ అంటే ఈజీ అయ్యేదేమో కొంచెం. కానీ కన్నడ ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఆ టైంలో ఎలా ఉందో చెప్పాగా. ఇంకా ఒక ఐడెంటిటీ వెతుక్కుంటూ రీబిల్డింగ్ స్టేజ్లో ఉన్నట్టే ఉంది. సో మళ్ళీ పెద్ద ఇండస్ట్రీస్తో కంపీట్ చేసే అంత స్టాండర్డ్ తీసుకుని రాగలరా అనేది కూడా పెద్ద డౌట్. అసలు సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అనే డౌట్. కానీ కేజీఎఫ్లో అన్నట్టే వీళ్ళ చెప్పు సైజ్ చిన్నదైనా అడుగు పెట్టాక దారి పెద్దదైంది. అసలు కేజీఎఫ్ మూవీ మౌంట్ చేయడానికి వాళ్ళు పడిన కష్టాలు చూస్తే మైండ్ పోతుంది. ఫస్ట్ అసలు బడ్జెట్ లేక సింగిల్ పార్ట్లో తీసేద్దాం అనుకున్నారు. కానీ షూట్ చేసే కొద్దీ అర్థమైంది ఏదొక్క పార్ట్లో అయ్యే మూవీ కాదని. ఈ స్పాన్ చాలా పెద్దదని. అసలు ప్లాన్ చేయకుండా మూవీని స్ప్లిట్ చేద్దాం అనుకోవడం బిగ్గెస్ట్ రిస్క్. నీల్ ఆ రిస్క్ కి రెడీ అయితే యష్ ఏమో నీల్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఒక స్టార్ అనేవాడు నిలబడితే డైరెక్టర్కి ఎంత బలం వస్తుందో ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇదే అనుకుంటా. లేకపోతే 80 crores బడ్జెట్, కాస్ట్లీయెస్ట్ కన్నడ ఫిల్మ్ ఎవర్ మేడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఒకవేళ ఫెయిల్ అయితే డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్స్ అందరి కెరియర్స్ రిస్క్ లో పడతాయి. దే లిటరలీ బెట్ దేర్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్. ఇప్పుడంటే చాలా పాన్ ఇండియా ఫిల్మ్స్ వచ్చేసాయి. కొత్త హీరోస్ ఫిల్మ్స్ కి కూడా 100 crores బడ్జెట్స్ వచ్చేస్తున్నాయి. కానీ అప్పట్లో ఓన్లీ పాన్ ఇండియా సక్సెస్ అయిన ఫిల్మ్ అంటే అది బాహుబలి మాత్రమే. కానీ బాహుబలి కోసం ఎస్ఎస్ఆర్ మల్టిపుల్ మూవీస్ తీసి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రశాంత్ నీల్ కి ఉగ్రం ఒక్కటే ఉంది. ఈవెన్ దో బాహుబలి స్కేల్ వేరు, ఆ స్టోరీ వేరు కంపేర్ టు కేజీఎఫ్ అనుకున్నా, బట్ కన్నడ ఇండస్ట్రీకి అది కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ నీల్ గనక ఫెయిల్ అయితే ఇంకంతే, ఆయన కెరియర్ ఎండ్ అయిపోతుంది. లిటరలీ కెరియర్ ఎండింగ్ రిస్క్ తీసుకున్నారు.
యష్కి కూడా ఇక్కడ రిస్క్ ఉంది. తన ప్రైమ్ ఇయర్స్ లో 2 ఇయర్స్ దీనికే ఇచ్చేశారు. ఈ గ్యాప్ లో ఒక 4 మూవీస్ చేసుకొచ్చి ఆయన. బట్ యష్ అందరిలాంటి స్టార్ కాదు. చిన్నప్పటి నుండి స్ట్రగుల్ అవుతూ స్టార్ అయ్యారు. రాకీ క్యారెక్టర్ కి రిలేట్ అయ్యారో తెలీదు, రాకీలో ఆయనే చూసుకున్నారో తెలీదు. పూర్తిగా రాకీలా మారిపోయారు. ఇలా కష్టపడి పైకొచ్చినప్పుడు వాళ్ళ మైండ్ లో ఒక కసి ఉంటది. వాళ్ళ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ స్టార్ అవ్వాలని, అందరినీ ఓవర్టేక్ చేయాలని, వాళ్ళకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని. యష్ కూడా అలాంటి కసితో ఉన్న యాక్టరే. అందుకే రిస్క్ తీసుకున్నారు. ఇది ఫ్లాప్ అయితే తన కెరియర్ ఎఫెక్ట్ అవుతుందని తెలిసి కూడా రిస్క్ తీసుకున్నారు. ఒక్కోసారి కలగనాలంటే ఒక మ్యాడ్నెస్ ఉండాలి. అలాంటి కలలు ఫాలో అవ్వాలన్నా ఆ మ్యాడ్నెస్ ఉండాలి. యష్ అండ్ నీల్ ఇద్దరులోనూ ఆ మ్యాడ్నెస్ ఉంది. అది ఉంది కాబట్టి కేజీఎఫ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యేదాకా ఒక ఎత్తు అంటే, స్టార్ట్ అయినాక ఇంకొక రిస్క్. షూటింగ్ కి యాక్చువల్ లొకేషన్స్కి వెళ్లారు. యాక్చువల్ కోలార్ గోల్డ్ మైన్ ఉన్న ఏరియాకి వెళ్లారు. ఈ ఏరియాని సయనైడ్ హిల్స్ అంటారు. సయనైడ్ అంటే అది లిటరలీ పాయిజన్. గోల్డ్ మైన్ చేశాక రాక్స్ లో నుండి గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ సయనైడ్ సొల్యూషన్ ని యూజ్ చేస్తారు. ఒక్కోసారి గోల్డ్ వచ్చేసాక ఈ మిగిలిపోయిన టాక్సిక్ సైనైడ్ మొత్తం ఒక చోట డంప్ చేసేశారు. అలా ఓవర్ ది ఇయర్స్ అదొక చిన్న కొండ సైజ్ లోకి వచ్చేసింది. అందుకే అది సైనైడ్ హిల్స్ అయింది. ఆ దగ్గరలో ఉండడం కూడా రిస్కే, కానీ కేర్ తీసుకొని మరి రియల్ లొకేషన్స్ లోనే షూట్కి వెళ్లారు. అప్పటి వింటేజ్ ఎన్వైర్న్మెంట్ ఉండేలా సెట్స్ వేశారు. కానీ అంత చేశాక రెయిన్ స్టార్ట్ అయ్యాయి. హెవీ రెయిన్స్ దెబ్బకి సెట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి. అలానే సెట్స్ కి పర్మిషన్ కూడా ఈజీగా రాలేదు. అసలే చాలా హై బడ్జెట్ రిస్కీ ప్రాజెక్ట్. దానికి తోడు ఈ సెట్స్ పోవడంతో బడ్జెట్ ఇంకా ఎక్కువైంది. కానీ సమ్హౌ దే స్టిల్ మేనేజ్డ్. ఇంకా ప్రశాంత్ నీల్ కైతే యాజ్ ఎ డైరెక్టర్ ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే ఆయన మాత్రమే కాదు, ఆయన క్రూకి కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. సినిమాటోగ్రఫర్ భువన్ గౌడ, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, వీళ్ళంతా ఉగ్రంకి ఆయనతో వర్క్ చేసినోలే. కానీ కేజీఎఫ్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఇంత లార్జ్ క్యాన్వస్ ఉన్న మూవీ అంతగా ఎక్స్పీరియన్స్ లేని క్రూని హ్యాండిల్ చేయడం ఇస్ చాలా డిఫికల్ట్. కేజీఎఫ్ లో చాలా పోర్షన్స్ డస్టీ సెట్టింగ్ లో, లో లైట్ సెట్టింగ్ లో అవుతాయి. ఇలాంటి చోట కెమెరా ఎక్స్పోజర్ అనేది కరెక్ట్ గా రావడం చాలా కష్టం. ఇంకా పెద్ద పెద్ద క్రేన్ షాట్స్, చాలా అంటే చాలా హాట్ ఉండే వెదర్ కండిషన్స్, చాలా మంది ఎక్స్ట్రాస్. అసలు ఇమాజిన్, అంత వేడిలో అంతమంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కి రోజు మేకప్ వేసి రెడీ చేయాలి. ప్లస్ వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి, సీన్స్ కరెక్ట్ గా చూసుకోవాలి, షార్ట్స్ చూసుకోవాలి, మళ్ళీ ఇదంతా ఓవర్ బడ్జెట్ అవ్వకుండా మేనేజ్ చేయాలి. అసలు యాజ్ ఎ డైరెక్టర్ ఇన్ని హ్యాండిల్ చేయడం అంటే మాటలు కాదు. కానీ నీల్ డిడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఇంకా అన్నిటికన్నా బిగ్గెస్ట్ గ్యాంబుల్ వాళ్ళు తీసుకున్నదంటే 2 parts గా స్ప్లిట్ చేయడం. బాహుబలి కూడా ఫస్ట్ 3 hours అనుకున్నారు. బట్ అట్లీస్ట్ రైటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో రియలైజ్ అయ్యి స్ప్లిట్ చేద్దాం అనుకున్నారు. కానీ కేజీఎఫ్ అలా కాదు, షూట్ మధ్యలో అనుకున్నారు. సో ఇది ఇంకా రిస్కీ. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ లో స్క్రిప్ట్ లాక్ అవ్వకపోతే డెఫినెట్లీ షూటింగ్ అప్పుడు ఇష్యూ వస్తుంది. కానీ ఇక్కడ షూట్ ఒక్క పార్ట్ అయిపోయినాక అనుకున్నారు. చాలా ఇంపార్టెంట్ ప్లాట్ పాయింట్స్ క్లిఫ్ హ్యాంగర్ లా వదిలేశారు. అంత పెద్ద రిస్క్ అయినా కూడా నీల్ తీసుకున్నారు. బికాస్ యాజ్ ఎ డైరెక్టర్ హీ హ్యాడ్ కాన్ఫిడెన్స్. యాజ్ ఎ డైరెక్టర్ ఆయనకి తెలుసు నరేటివ్లీ కరెక్ట్ చాయిస్ ఇదే అని. ఆల్ హీ నీడ్స్ ఇస్ వన్ డెసిషన్, తన హీరో డెసిషన్. ఇప్పుడు మీ హీరో ఏం చేస్తాడు అంటే, హీరో ఒప్పుకున్నాడు. హీరో కూడా డైరెక్టర్ ని నమ్మాడు. దే స్ప్లిట్ ద మూవీ అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ దే టుక్. అప్పటికి ఇంకా పనవ్వలేదు. నేషన్ వైడ్ గా డిస్ట్రిబ్యూటర్స్ ని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అందుకే డబ్బింగ్ విషయంలో కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు. నాకు ఇంకా గుర్తు, కేజీఎఫ్ తెలుగు ట్రైలర్ చూసినప్పుడు యూజువల్ డబ్బింగ్ ఫిల్మ్ చూస్తున్నా అనే ఫీలింగ్ రాలేదు. సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఏదో ఒకటి కేర్ తీసుకొని ప్రెజెంట్ చేస్తున్నారన్న ఫీలింగే వచ్చింది. ఆ ఫీలింగ్ వల్లే అసలు ఆ మూవీలో ఎవ్వరు నాకు తెలియకపోయినా కూడా Day 1 చూడడానికి వెళ్ళా. అండ్ ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ FDFS ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. నాకే కాదు, చాలా మందికి అదే అయింది. మౌత్ టాక్ వల్ల స్ప్రెడ్ అయింది. ఫస్ట్ షో నుండి మొత్తం హిట్ టాక్. కానీ అవతలున్నది మామూలు హీరో కాదు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. SRK మూవీకి ఆపోజిట్ గా రిలీజ్ అంటే అసలు కేజీఎఫ్ వర్క్ అవ్వదనే అనుకున్నారు. కానీ రాకీలానే కేజీఎఫ్ మూవీ కూడా ఊరికే ఏం ఇండస్ట్రీ హిట్ అవ్వలేదు. అవతల డాన్ ని కొట్టి మరీ డామినేట్ చేసింది. మొత్తం ఎక్కడ చూసినా కేజీఎఫ్, ఎక్కడ చూసినా రాకీ బాయ్. చాలా గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం ఇండియా మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసింది. పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. ఇక్కడ యష్ అండ్ నీల్ కలిసి అదే చేశారు. అప్పటిదాకా అసలు సౌత్ ఇండియన్ సినిమా అంటే తెలుగు, తమిళ్, మలయాళం మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ కేజీఎఫ్ కన్నడ ఫిల్మ్స్ ని కూడా తీసుకొచ్చి స్పాట్ లైట్ లో పెట్టింది. దీని డైరెక్ట్ రిజల్ట్ ఎలా ఉందో చెప్తా. ప్రీ కేజీఎఫ్ 8 years పాటు కలెక్షన్స్ అనలైజ్ చేస్తే ఎవ్రీ ఇయర్ యావరేజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మొత్తం అన్ని సినిమాలకు కలిపి అరౌండ్ ఒక 340 crores అరౌండ్ బాక్స్ ఆఫీస్ వచ్చేది. కానీ కేజీఎఫ్ రిలీజ్ అయిన నెక్స్ట్ 8 years లో ఇయర్లీ యావరేజ్ వచ్చేసి 650 to 700 crores మధ్యలో ఉండే. ఆల్మోస్ట్ డబుల్ అయింది. అయినో కేజీఎఫ్ ఒక్కటి రీజన్ కాకపోవచ్చు, కానీ కేజీఎఫ్ ఖచ్చితంగా మెయిన్ రీజనే. అదైతే ఎవ్వరూ డినై చేయలేని ఫ్యాక్ట్. మేబీ ఫ్యూచర్లో కొన్నాళ్ల తర్వాత కన్నడ ఇండస్ట్రీ టర్నింగ్ పాయింట్ అంటే కేజీఎఫ్ మూవీ కూడా ఒక వీర ప్రతిమలాగా కనిపిస్తుందేమో. కేజీఎఫ్ మూవీ వల్ల ఇండస్ట్రీకి ఎంత ఇంపాక్ట్ పడిందనేది
కథలు కథలుగా చెప్పుకుంటారేమో, బట్ ఏ స్టోరీ అయినా ఒక డ్రీమ్తోనే స్టార్ట్ అవుతుంది. అలా ఇద్దరు పిచ్చోళ్ళు కన్న కల వల్ల ఒక ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. కేజీఎఫ్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు రావచ్చేమో, బట్ కేజీఎఫ్ మళ్ళీ రాదు. ఎందుకంటే టు మేక్ అ మూవీ లైక్ దిస్ నీడ్స్ మ్యాడ్నెస్, అండ్ మ్యాడ్నెస్ ఇస్ నాట్ దాట్ ఈజీ టు టర్న్ ఇట్ ఇన్ టు రియాలిటీ. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.